ఎవరు కావాలండి? టైగర్ ఉండేది ఇక్కడే కదండి. అవును, వాడితో మీకేమిటి అవసరం? టైగర్ కోటి నాగుల కోసం ఎందుకు తిరుగుతున్నాడని తెలుసుకోవాల్సిన అవసరం నాకుందండి. మా వాడితో ప్రతి గుండాకి అవసరమే. అంటే మీ వాడు గుండాల మనిషా? కాదు, వాడు గుండెల్లో నిద్రపోయే మనిషి. మీ అత్యాచారాలకు అడుగడుగున అడ్డు తగులుతున్నాడని, ఆ అడ్డు తొలగించుకోవాలని మా ఇంటి చుట్టూ తిరిగే రౌడీ మూకల్లో నువ్వు ఒక్కడివేగా. కాదు, నా మాట నమ్మండి. నేను మీ అబ్బాయికి శత్రువుని కాదు, స్నేహితుణ్ణి. మాకు శత్రువులు వద్దు, స్నేహితులు వద్దు. మా బ్రతుకులు మమ్మల్ని ఇలా బ్రతికినివ్వండి. దయచేసి వెళ్ళండి. అమ్మా, మీరేదో ఆవేశంలో ఉన్నారు. మళ్ళీ వస్తాను. రావద్దనే చెప్తున్నాను. తల్లి కడుపు చించుకుని పుట్టి తల్లి బిడ్డల కోసం పడే తపన తెలియని రాక్షసులు మీరు. మనుషుల్ని ఊచకోత కోయడం తప్ప కన్న తల్లి కడుపు కోత తెలియని కసాయి వాళ్ళు మీరు. మీలాంటి దుర్మార్గులు మా ఇంటి గడప తక్కడానికి వీల్లేదు. వెళ్ళెక్కి నుంచి. అమ్మా, నేను తల్లి ప్రేమకు నోచుకోని వాణ్ణే కాని తల్లి మనస్సు తెలియని వాణ్ణి కాదమ్మా. కనిపించని దేవుడు కరుణిస్తాడో లేదో నాకు తెలియదు, కానీ కని పెంచిన తల్లి బిడ్డల్ని కళ్ళల్లో పెట్టు కాపాడుతుందని నమ్మిన వాణ్ణి. నేను మరో తల్లిని కష్టపెట్టగలనా? తల్లి లేనివాణ్ణి. ఆ లోటు తెలిసి నేను మరొక తల్లికి అన్యాయం చేయనమ్మా, చేయలేదు. వస్తానమ్మా. మీ మనసు బాధ పెట్టుంటే క్షమించండి. వస్తాను. ఆగు ఉస్తాద్. నువ్వు టైగర్, ఇది బ్యాంకు కాదు దోచుకోవడానికి. ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? టైగర్, ఎస్, ఇన్నాళ్ళు నీ అదృష్టం బాగుంటే నా కళ్ళ పడకుండా తిరిగావు. ఈనాడు నీకు సంఖ్యలు పడే యోగం వచ్చింది. పదవే పోలీస్ స్టేషన్ కి. 10,000 కోసం పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేయాలనుకుంటున్నావా? కాదురా, రేపు నువ్వు చేయబోయే 10,000 దొంగతనాలు ఆపడానికి నిన్ను పోలీసులకు అప్పగిస్తాను. పదవే. టైగర్, యు ఆర్ క్రాసింగ్ ద బౌండరీస్. హద్దులు మీరుతున్నావు. హద్దులు సరిహద్దులు ఉండవలసింది అన్యాయానికి బే. అయినా ఈ టైగర్ ఎవరి మీద అనవసరంగా పంజా విసరడు. టైగర్ పంజా విసిరితే ఆ గోళ్లు ఎలా గిల్లేయాలో నాకు బాగా తెలుసు. తప్పుకో. నేను తప్పుకున్నా, నువ్వు తప్పించుకుపోలేవు. మర్యాదగా లొంగిపో. అది ఉస్తాద్కు చేతగాని పని. రేయ్, ఎంతటి ఉస్తాదునైనా లొంగదీయటం ఈ టైగర్ కి చేతనైన పని బే. బాబు, అతను వదిలే. అమ్మా, వీడు వదలకూడని వజ్రాల దొంగమ్మా. దొంగల సంగతి పోలీసులు చూసుకుంటారు. అతను వెళ్ళని. అది కాదమ్మా. చెప్పిన మాట విను. రేయ్, ఇవాళ మా అమ్మ నీకు ప్రాణభిక్ష పెట్టిందిరా. బ్రతికిపోయావు. ఓ బే. ఆ తల్లే నిన్ను ఈ రోజు కాపాడిందని గ్రహించు. చాలు బే.